మీరు ఎప్పుడైనా తుఫానును చూస్తే దానిలో ఏ చెట్లు నిలబడగలుగుతాయో గమనించారా? గాలి బలంగా వీచినప్పుడు కొంతమంది తడబడిపోతారు, మరికొందరు మాత్రం తట్టుకుంటారు. ఈరోజు మనం తెలుసుకోబోయే జెన్ కథ ఒక చిన్న వెదురు చెట్టు మనకు చాలా గొప్ప జీవన సత్యాన్ని నేర్పుతుంది. ఒక అడవిలో బహుళ రకాల చెట్లు ఉండేవి. పెద్ద పెద్ద వృక్షాలు, వృద్ధ వృక్షాలు, పుష్పించే మొక్కలు, మధ్యలో ఒక చిన్న వెదురు చెట్టు ఉండేది. అక్కడ వేసవి కాలం తర్వాత ఒకటి క్రమం తప్పకుండా వస్తుండేది. అదే ఒక పెద్ద తుఫాను. చెట్లన్నీ భయంతో నిలిచిపోయాయి. పక్కనే ఉండే ఓ పెద్ద వృక్షం వెదురును చూసి ఇలా నవ్వింది. అయ్యో వెదురు, ఈ తుఫాను నిన్ను నీళ్ళలోకి తోలేస్తుంది. నీలో బలం లేదు. నేను చూస్తూ ఉంటాను నీవు ఎలా విరుగుతావో. వెదురు ప్రశాంతంగా నవ్వింది. నువ్వు చూస్తూ ఉండవచ్చు, నేను వంగుతాను కానీ విరగను. తుఫాను వచ్చింది. భారీ గాలులు వీచాయి. వాన, మెరుపులు అన్నీ వచ్చాయి. పెద్ద చెట్లు ఆ గాలిని ఎదిరించేందుకు చాలా ప్రయత్నించాయి. ఆ పెద్ద చెట్టు కూడా గట్టిగా నిలబడాలని ప్రయత్నించింది. కానీ ఆ గాలి అంత తక్కువేమీ కాదు. చెట్లు ఒక్కొక్కటిగా నేలకూలిపోయాయి. వేర్లు పట్టలేకపోయాయి. కానీ ఆ చిన్న వెదురు చెట్టు మాత్రం వంగింది. గాలి ఎంత బలంగా వీచినా అది కాస్త వంగింది, తలదించుకుంది, ఆత్మవిశ్వాసంతో నిలిచింది. అదే గాలి తీరాక అడవి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. చుట్టూ చెట్లు నేలకూలిపోయినప్పటికీ ఆ వెదురు మాత్రం నిలబడి ఉంది. మన జీవితంలో కూడా చాలాసార్లు మానసిక తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఒత్తిడి, విఫలితాలు, బాధలు, విరహం తరచుగా వస్తూనే ఉంటాయి. కొందరు ఆ తుఫాన్లను ఎదిరించడానికి ప్రయత్నిస్తారు, గట్టిగా నిలబడతారు. కానీ కొన్నిసార్లు ఆ గట్టితనమే వారిని విరగదీస్తుంది. కానీ మనం వెదురులాగా ఉండగలిగితే, మనం వంగగలిగితే, ఆ తుఫానులను తట్టుకోగలిగితే మనం మళ్ళీ నిలబడగలం. విరగకపోవడమే నిజమైన బలం. వంచుకోవడమే నిజమైన శక్తి. ఈ కథను మీరందరూ మనసుతో వినండి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా కొంచెం వంగండి, కానీ ఎప్పుడూ విరగకండి. ప్రతి తుఫాను ఓ రోజు ముగుస్తుంది. మీరు నిలబడి ఉంటే మీరు గెలిచినట్లే. మీ జీవితాన్ని మార్చే కథలు, ఓదార్పు ఇవ్వగల పాఠాలు, అందులో మొదటిది ఇదే కావచ్చు. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ విజ్డమ్ బైట్స్ను సబ్స్క్రైబ్ చేయండి.